తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, తలనీలాలు ఒకప్పటి కాలంలో పూర్వపు రోజుల్లో కొన్ని విధానాలకు మాత్రమే తలనీలాలు తీయటం అనేది ఆనవాయితీగా ఉండేది. ఉదాహరణకి అంటే ఓన్లీ మనం తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అది కూడా మగవారు మాత్రమే, తర్వాత పుట్టు వెంట్రుకలప్పుడు, మళ్ళీ తర్వాత ఎవరైనా చనిపోతే ఇంట్లో వాళ్ళు లేదంటే అట్లా మాత్రమే తలనీలాల ప్రక్రియ అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఈ తలనీలాల ప్రక్రియ అనేది మిగతా కార్యక్రమాల్లో ఆచరిస్తున్నప్పటికీ అసలు సంబంధం లేకుండా ఒక క్షేత్రానికి వెళ్ళాము అని అంటే తలనీలాలు ఇచ్చేయటం, ఖచ్చితంగా దర్శనానికి వెళ్తున్నాము ఒక క్షేత్రానికంటే ఫస్ట్ తలనీలాలు ఇవ్వటము, తర్వాత అక్కడ ఉన్న గుండంలో స్నానం ఆచరించటము, తర్వాత దర్శనము. ఇది ఒకటి, ఇంకా ఖచ్చితంగా ఇది ఆచరించాలి అనే విధానం అనేది ఒక ధోరణి నడుస్తూ ఉంది. అసలు ఈ తలనీలాల ప్రక్రియ విధానం గురించి వివరించండి. ఏం చెప్పింది శాస్త్రం? అసలు ఎవరు ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వకూడదు, ఎక్కడ ఇవ్వచ్చు? శాస్త్రము చెప్పింది తలనీలాలు ఒక్క తిరుమల తిరుపతి క్షేత్రంలో మాత్రమే ఇవ్వాలి. ఇంకా ఎక్కడ ఇస్తే వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఇచ్చుకుంటారు. అట్లా ఇష్టాన్ని బట్టి అంటే స్వామికి సమర్పించేటప్పుడు మనము తలనీలాలని లేకపోతే బంగారం అని తులాభారం అని మనం మన బరువు అంతా మొక్కును బట్టి గుమ్మడికాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తోటకూర ఇచ్చేవాళ్ళు ఉన్నారు. భగవద్భక్తికి తోటకూర కూడా ఇస్తారు. తోటకూర, గుమ్మడికాయలు, మామిడి పళ్ళు పంతులు గారికి ఇద్దామని స్వామికి. అంటే ఇక్కడ తిరుపతి ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ గుళ్ళు ఉన్నాయి, పూజారి గారు ఉన్నారు, ఆయన వాళ్ళ తోటలో మామిడి పళ్ళు పండిని స్వామివారికి ఇద్దాం, పుచ్చకాయలు ఇద్దాం, పళ్ళు ఇద్దాం. అప్పుడు తోటకూర పంట ఉన్నవాడు తోటకూర ఇస్తాడు. అలా ధాన్యాలు, కందులు పంతులు గారికి, స్వామివారికి ఇస్తే పంతులు గారికే కదా తీసుకునేది. అలా అనమాట, గౌరవంగా. అలా ఈ తలనీలాలనే వచ్చింది. కానీ చరిత్ర మాత్రం ఒక్క తిరుమల తిరుపతి క్షేత్రానికి మాత్రమే ఉంది. శ్రీనివాసుడు ఏం చేశాడంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఇంకా అవతారం చాలించి కలియుగాంతం, ద్వాపరయుగాంతమైంది, కలియుగం ప్రారంభమైంది, వచ్చేస్తున్నాడు. వస్తూ తిరుమల తిరుపతి క్షేత్రానికి వస్తాడు. రాగానే ఆ భూమంతా ఎవరి పరిపాలన అధీనంలో ఉంది? ఆదివరాహస్వామి అధీనంలో ఉంది. ఇక్కడ ఆదివరాహస్వామే శ్రీమన్నారాయణమూర్తి, ఆయనే కృష్ణుడు మళ్ళీ. కానీ ఎవరి రోల్స్ వాళ్ళవి. ఆయన ఏమడుగుతాడు? నువ్వెవరు నాయన అని అడుగుతాడు. రాగానే ఆయన భూదేవిని హిరణ్యాక్షుడు ఎత్తుకుపోతే తీసుకెళ్ళి రక్షించాడు కదా ఆదివరాహస్వామి, ఆ భూమిని తీసుకొచ్చి. అందుకని ఆ భూమంతా కూడా ఆయన అధీనంలో ఉంటుంది. అప్పుడు తిరుమల తిరుపతి క్షేత్రం ఆయన అధీనంలో ఉన్నప్పుడు స్వామి అడిగితే, అహం వసుదేవ సుతస్య శ్రీకృష్ణ అంటాడు. నేను వసుదేవుడి యొక్క కుమారుణ్ణి, వాసుదేవుణ్ణి, కృష్ణుణ్ణి అని అన్నాడు. అంటే క్రిస్టల్ క్లియర్గా మన శ్రీనివాసుడు తిరుమల తిరుపతి కొండ మీద ఉన్నటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్మే, అందులో డౌట్ లేదు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఆకాశరాజు కుమార్తెని ప్రేమించాలి. ఇప్పుడు ప్రేమించడానికి వెళ్తున్నాడు. ఈ లోపల లక్ష్మీదేవి అలిగి శ్రీనివాస అలివేలు మంగాపురంలో ఉండిపోయింది. ఈయనకు పాపం వియోగంలో ఉన్నాడు. ఇప్పుడు చాలామందికి తెలియంది ఏంటంటే, భర్తలు మోసం చేసి భార్యలు వదిలేస్తే భార్యలు మాత్రమే బాధపడతారనుకుంటారు. కాదు, భార్యలు వదిలేసినా కూడా, భార్యలు ఇబ్బంది పెట్టినా భర్తలు కూడా బాధపడతారు. ఎందుకంటే ఇద్దరు జీవులే కాబట్టి. అందువల్ల ఇక్కడ ఏమైంది, శ్రీనివాసుడి మనసు బాధపడిపోయింది. ఏం చేయాలో తెలియదు, పిచ్చోడైపోయాడు. వెళ్ళి శుభ్రంగా ఒక తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటే తిండి లేదు, ఏమీ లేదు. ఆయన మీద పుట్టలు వచ్చేసినాయి. పుట్టలు వచ్చేస్తే అయ్యో ఇలా అయితే మన స్వామి బక్క చిక్కుపోతాడని బ్రహ్మదేవుడు, శంకరుడు ఇద్దరు కూడా, బ్రహ్మ ఏమో ఆవుగా మారి, శివుడు ఒక దూడగా మారి, ఇద్దరూ కలిసి చక్కగా పాలు ఆమె ఈ ఆకాశరాజు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క గోమందలో ఒకటనమాట ఇది. అదేం చేస్తుంది, రోజు వచ్చి పాలు ఇచ్చేస్తుంది, పాలు పోసేస్తుంది పుట్ట మీద. దూడకు కాకుండా తల్లి ఆవు ఇచ్చేస్తుంటే తాగుతున్నాడు శ్రీనివాసుడు. ఇది చూస్తున్నాడు అనమాట. ఆ ఆవులు కాసేవాడు ఏం చేస్తున్నాడు, డైలీ మిగతా ఆవులన్నీ ఇస్తున్నాయి,
ఇదేమో ఇవ్వడం లేదు. వెళ్ళి వచ్చిన తర్వాత ప్రొద్దున్నే వెళ్ళి ఏం చేస్తుంది అని కొన్ని రోజులు గమనించిన తర్వాత ఒక రోజున వెనకాల వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ ఆవు పాల ధారలు వేసేస్తుంటే అతను కోపం వచ్చి ఒక కర్ర తీసుకొని ఆ పుట్టలో ఉన్నటువంటి ఆ శ్రీనివాసుడిని ఇలా కొట్టేస్తాడు. కొట్టేగానే ఆయనకి ఇక్కడ కరెక్ట్గా ఇదే స్పాట్లో కన్నం పడిపోతుంది. రక్తం వచ్చేస్తుంది. శ్రీనివాసుడి రక్తం రాకూడదు. సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి పాదాల దగ్గర నుంచి గంగమ్మ వచ్చింది, మనల్ని జీవితాన్ని తరింపజేసింది అంటే రక్తం రాకూడదు. అందువలన వెంటనే ఏం చేస్తుంది, నీలాదేవి, ఆ నీలాదేవి ఏం చేసింది, ఆ యొక్క తిరుపతి వనములో ఉంటుంది. శ్రీనివాసుని యొక్క మహాభక్తురాలు ఆమె ఎవరో కాదు, నీలాదేవి, పద్మావతి, వీళ్ళందరూ కూడా ఆళ్వార్, ఆండాల్, ఆ తర్వాత మనము గోదాదేవి, వీళ్ళందరూ ఒకటే అనమాట. ఆమె ఏం చేస్తుంది, అయ్యో అని చెప్పి గమ్మున వెళ్ళి శ్రీనివాసుడికి అక్కడ వైద్యం చేసి గుడ్డ కడుతుంది. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా, ఇంత అందగాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ ప్రపంచంలో అందరం కూడా చూసి అబ్బా నేను చాలా అందంగా ఉన్నాను అనుకుంటాం. కరెక్టే. ఆ అందము అనేటటువంటి తత్వం, ఆ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది, శ్రీనివాసుడి నుంచి వచ్చింది. ప్రతి మనిషి ప్రతి ఒక్కళ్ళలోనూ అందం ఉంటుంది, ప్రతి జీవిలో కూడా ఉంటుంది. కాకి పిల్ల కాకికి ముద్దు అట్లా అనమాట. సో శ్రీనివాసుడి యొక్క అందం కొరవడిపోయిందని చెప్పేసి ఆమె తన జుట్టుని తీసి, అప్పట్లోనే ఉందన్నమాట ఇంప్లాంటేషన్. ఇప్పుడు జుట్టు పోతే తన జుట్టు తీసి ఇంప్లాంట్ చేసి శ్రీనివాసుడికి స్కిన్ డెర్మటాలజీ అంతా చక్కగా వైద్యం చేసేస్తే శ్రీనివాసుడికి చక్కగా జుట్టు వచ్చేసింది, నార్మల్గా ఉన్నాడు. అప్పుడు శ్రీనివాసుడు లేచి ఏం చేస్తాడు, అమ్మా నీలా, నువ్వు చేసిన అది నేర్చుకోవాలా జనం, త్యాగము చెయ్యాలి. రాధమ్మ తల్లి కృష్ణ పరమాత్మను మాత్రమే ఎందుకు, వాళ్ళు నీలాదేవి శ్రీనివాసుడు అంటే ఎవరో కాదు, రాధాకృష్ణులే. ఎందుకు రాధాకృష్ణులకే, రాధమ్మ తల్లికే ఎందుకు చెప్తారు అంత ప్రేమ రాధమ్మని అంటే చెప్తాను చూడు. ఇప్పుడు సక్కుబాయ్, మీరాబాయ్ ఉన్నారు. మీరాబాయి ఏం చేసింది, తపస్సు చేసింది. శ్రీనివాసుడిని శ్రీకృష్ణ పరమాత్మను తపస్సు చేసి తనని ఉద్ధరించేవాడిగా ఆయనకు ఒక బిరుదు ఇచ్చింది. తనని ఉద్ధరించేవాడు అనే పోస్ట్ ఇచ్చింది. ఇకపోతే రుక్మిణి కూడా శ్రీనివాసుడిని పూజ చేసింది, మన కృష్ణుడిని పతి అని బిరుదిచ్చింది. పెళ్లి చేసుకుని పతి అయ్యాడు ఈయన. అక్కడేమో ఉద్ధరణ. కానీ రాధమ్మ తల్లి ప్రేమలో గొప్పతనం ఏమిటంటే, శ్రీకృష్ణుడి యొక్క అస్తిత్వాన్ని కానీ, శ్రీకృష్ణుడి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ, శ్రీకృష్ణుడి యొక్క పేరుని కానీ మార్చలేదు. ఆమె ప్రేమిస్తూ పోయిందంతే. ఆయన నువ్వు నాకు ఈ పోస్ట్ ఇయ్యి, నన్ను ఉద్ధరించు, మీరాబాయి ఏమో నన్ను ఉద్ధరించు, ఉద్ధోద్ధారకుడు నువ్వు అని ఆ పోస్ట్ ఇచ్చింది కదా. అలా ఏ బాధ్యత కృష్ణుడికి అప్పచెప్పల. సిర్ఫ్ లవ్, ఓన్లీ సింపుల్ లవ్. షీ స్టార్టెడ్ లవింగ్ అంతే. ఫర్ నో రీజన్, ఫర్ నో రిజల్ట్ కూడా ఏం ఆశించలేదు ఆమె. కృష్ణుడు కూడా అలాగే ఉన్నాడు. కృష్ణుడు కూడా రాధమ్మ తల్లిని అలాగే ప్రేమించాడు. కాబట్టి కృష్ణుడిగానే మిగిల్చింది. ఇది రాధమ్మ తల్లి గొప్పతనం. అది నీలాదేవి చేసింది. నీలాదేవి అప్పుడు త్యాగాన్ని చూసి శ్రీకృష్ణ పరమాత్మ బయటకు వచ్చేస్తాడు. వచ్చి అమ్మా నీలా, నువ్వు నా అందం కోసం ఇచ్చావు కాబట్టి నీకు నేను కొండ మీద కలియుగాంతం వరకు ఉంటాను, భూమి మీద. ఈ కలియుగాంతం వరకు వచ్చేటటువంటి భక్తులందరూ కూడా తమ నీలాలను ఇస్తారు, తలనీలాలని మొక్కుకొని. ఆ నీలాలన్నీ నువ్వు తీసేసుకో. నీకు జుట్టుకు ప్యాచ్, నీ జుట్టుని కట్ చేసుకొని ఇచ్చింది కదా ఆవిడ. అందుకని నీలాదేవికి వెళుతుంది కాబట్టి అక్కడ ఇమ్మన్నారు అంతే, తలనీలాలు. ప్రతి గుడిలోకి వెళ్ళి గుండు గీసేసుకోమనలా. గుండు గీసేసుకుంటేనే మనకి భక్తి ఉన్నట్టు కాదు. ఒకవేళ అలా తలనీలాలు ఇస్తే దోషం ఏమన్నా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ? నో, దోషమేం కాదు, స్వామివారి ప్రేమ. అక్కడ మాత్రం ఓకే. అక్కడ మిగతా క్షేత్రాల్లో మన ఇష్టం. అది మనం ఏంటంటే అది అక్కడ ఉన్నటువంటి దేవుడి మీద ఉండే అభిమానంతో మనం ఇవ్వాలి. రిజల్ట్ ఏమీ ఆశించకూడదు. అది ఓకే, మనం భక్తితో ఇచ్చేసాం, రిజల్ట్ ఏం ఆశించకూడదు. కానీ ఇక్కడ తిరుపతిలో మాత్రము, తిరుమల తిరుపతిలో యూ విల్ గెట్ రిజల్ట్, అష్యూరెన్స్. వీ కెన్ ఎక్స్పెక్ట్. ఎందుకనంటే స్వామి ఇచ్చాడు, కలియుగాంతం వరకు నేను ఉంటాను, ఇచ్చే భక్తులకి నీకు చేరుతుంది, నేను వాళ్ళని అనుగ్రహిస్తాను అన్నాడు. మిగతా క్షేత్రాల్లో వెళితే నువ్వు గుండె ఇచ్చేసేయండి, తలనీలాలు ఇచ్చేయండి. ఆడవారు కూడా ఇవ్వచ్చా? ఆడవారు తల నీలాలు ఇవ్వకూడదు. తిరుమల తిరుపతిలో కూడా అక్కడ ఏం చేయాలంటే 2-3 కట్ చేసి ఇస్తాం.
కత్తెరలు అంటాం. 2-3 కత్తెరలు మనము కట్ చేసి నీలాదేవికి సమర్పిస్తాం. స్వామికి కాదు సమర్పించేది, నీలాదేవికి. కాబట్టి ఇక్కడ కూడా బయట కూడా మనం ఇవ్వచ్చు. అలాగే ఈ యొక్క మనము ఏ క్షేత్రంలో అయినా ఎక్కడైనా సరే భక్తికి కొలమానం ఉండదు. ఒక్కొక్కళ్ళు మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఒక 7 years 8 years బ్యాక్ నువ్వు ఒక న్యూస్ చదివావు. అతను చాలా రోగాలతో ఉన్న తర్వాత, నా అమ్మా నా యొక్క ఆరోగ్యాన్ని కనుక నువ్వు బాగు చేసేస్తే నా చేతినిచ్చేస్తాను అన్నాడు. చేతినిచ్చేస్తానంటే పెరాలసిస్ వచ్చింది, అతనికి తగ్గిపోయింది. తగ్గిపోతే భవానీ దీక్షలతో ఫుల్ విజయదశమిలో హడావుడిగా ఉంటే ఆ కృష్ణానదిలో వాడు స్నానం చేస్తూ చెయ్యి తీసుకుని కత్తి తీసుకుని నరికేసుకున్నవాడిని చూసాం మనం, న్యూస్లో వచ్చింది. అలాగే ఒకటి నాలుక ఇచ్చేశాడు, నాలుకని సమర్పించేశాడు. అంటే భక్తి ఇవన్నీ కూడా ఇలాంటివి చేయకూడదు, తామసికమైనటువంటివి. రావణ బ్రహ్మ చేశాడంటే రావణాసురుడు అప్పట్లో తను ఒక్కొక్క శిరస్సుని తారాదేవిని అనుగ్రహించడం కోసం తన శిరస్సుల్ని ఆయన అప్పుడు కాలానికి ఆయన డెటర్మినేషన్ వేరు, ఆయన సంకల్ప బలము ఇదంతా పులస్త్య బ్రహ్మ మనవడు కాబట్టి వేరు. మనం మానవులం. అతనిలో రాక్షసత్వం ఉంది కాబట్టి అతను చేయొచ్చు. రాక్షసుడి ధర్మాలు వేరున్నాయి, మానవుడి ధర్మాలు వేరున్నాయి. అమ్మాయిలను ఎత్తుకుపోవచ్చు రాక్షసుడు, దాన్నే అందుకని గంధర్వులు ఎత్తుకుపోవచ్చు. గంధర్వ వివాహం అంటారు. గంధర్వ లవ్ మ్యారేజే గంధర్వం. ఇప్పుడు మానవుడు ఎత్తుకుపోతున్నారు ఎలోప్మెంట్. అలా చేయకూడదు. గంధర్వ వివాహం. మానవుడికి కొన్ని నియమాలు పెట్టాడు, రాక్షస ధర్మాలు కొన్ని పెట్టాడు, దేవతా ధర్మాలు కొన్ని పెట్టాడు. దేవతా ధర్మాలు ఏమిటంటే, ఇప్పుడు మనం దేవుణ్ణి మనం తిట్టినా కొట్టినా ఏం చేసినా నిందించినా దైవదూషణ పాపం ఆటోమేటిక్ మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. కానీ వాళ్ళు ఏం కక్షలు పెట్టుకోరు. వాళ్ళు నిరంతరము కూడా మనకు భక్తులకి అనుగ్రహిస్తూనే ఉంటారు. అందుకే వాళ్ళని దైవత్వం అన్నారు. కాబట్టి ఈ భక్తులంతా కూడా వివిధ క్షేత్రాల్లో వెళ్ళేవాళ్ళు గుండ్లు ఇచ్చుకోవచ్చు, డబ్బులు ఇచ్చుకోవచ్చు, పంతులు గారికి మొత్తం ఫ్రూట్స్ ఇవ్వచ్చు, దేవుడికి అన్నీ సమర్పించవచ్చు చీప్గా. తర్వాత ఈ తోటకూర ఇవన్నీ కూడా స్వయం పాకాలు వేరు. మళ్ళీ స్వయం పాకాలు తర్వాత చనిపోతే తలనీలాలు ఇవ్వడం అది వేరు. మళ్ళీ అది అపరకర్మల్లోకి వస్తుంది. అది ఏ పుణ్యక్షేత్రాల్లో కూడా చనిపోతే తలనీలాలు ఇవ్వకూడదు. ఇప్పుడు తెనాల్లో మనకు వైకుంఠపురం అని ఒక గుడి ఉంది. అక్కడ చనిపోతే వెళ్ళి రాత్రి నిద్ర చేస్తారు గుళ్ళు ఇచ్చేసి. సరే, ఇక భక్తితో సమర్పిస్తున్నారు కాబట్టి అక్కడ ఇది. కానీ దైవక్షేత్రాలలో గిళ్ళు అనేవి కేవలం స్వామికి మనం సమర్పించడం కోసం ఇవ్వాలి, గిఫ్ట్ అనమాట. ఇప్పుడు చాలామంది చిన్నప్పుడు స్కూల్ పిల్లల్ని మనందరం కూడా అలాగే టీచర్స్కి మనము ఏం చేస్తాము, గులాబీ పువ్వులు అవి ఇవి పట్టుకెళ్ళిస్తాం. మా క్లాస్లో అందరూ కూడా గులాబీ పువ్వులు చామంతి పూలు తెచ్చిస్తాను, రోజ్ ఫ్లవర్స్ నేను చూశాను. ప్రతి ఇయర్ వెళ్తుంటే ఏంటి వీళ్ళైనా ఇచ్చేది నేను కూడా ఇస్తానని చెప్పి నేను ములక్కాళ్ళు కూడా పట్టుకెళ్ళేవాడిని. మా ఇంట్లో ములగ చెట్టు ఉండేది. అంటే మార్కులు ఎక్కువ పడిపోతాయని కాదు, కానీ మాస్టర్లు టీచర్లు గులాబీ పూలు ఇచ్చేవాళ్ళు. అలా చిన్న పిల్లలు చేసేటటువంటి ఈ యొక్క ప్రేమ, ఆ ప్రేమతో ఆ మాస్టర్లు పెద్ద అయిపోయిన తర్వాత మమ్మల్ని పిలిచేవారే ములక్కాళ్ళు పట్టరారా అనేవారు, సరదాగా జోకులు వేసేవారు పెద్ద అయిన తర్వాత. అందువల్ల ఇవన్నీ మధుర స్మృతులు. భక్తుడికి భగవంతుడికి మధ్య అనుసంధానం అంత గొప్పది కాబట్టి అన్నీ ఇవ్వచ్చమ్మా. కాకపోతే అపరకర్మలకు సంబంధించి నీకు దేవాలయాలు కొన్ని ఉంటాయి. తిరుమల తిరుపతి అంటే ఏంటి, వైబ్రేషన్స్ స్వామికి. ప్రతి తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా గుండెవ్వాలి. అంటే నీలాదేవి పరిపూర్ణ కటాక్షం వస్తుంది. అందువల్ల అలా చేసుకుంటే బాగుంటుందమ్మా. ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.